MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. సో ఫస్ట్ అంటే ఈ రిలేషన్ కన్నా బిఫోర్గా మీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ బుక్ స్టోర్లో వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. బ్రదర్ ఉన్నాడు, తను 10th క్లాస్ చదువుతున్నాడు. అంటే నువ్వు పెద్దనువా లేకపోతే వాడు లేట్గా పుట్టాడా లేకపోతే నువ్వు కూడా గ్యాప్ తనకి నాకు 3 years అంతే? నేను చిన్నపిల్లనే. నేను చిన్నపిల్లని. ఓకే, నువ్వు చిన్నపిల్లవేరా, నువ్వు పెద్దదాన్ని అనట్లేదు, చిన్నపిల్లవే. అంటే 18 అయితే వచ్చాయి కదా? 18 దాటిపోయింది ఇప్పుడు. 20+. ఓకే, చిన్నపిల్ల. 20+ అన్న చిన్నపిల్లే కదా. కరెక్ట్. ఓకే, డాడీ ఏం చేస్తుంది? మా డాడీ గోవాలో వర్క్ చేస్తుంటారు, మా మమ్మీ హౌస్ వైఫ్. మేము మొత్తం 3 సిబ్లింగ్స్ అనమాట. నేనే పెద్ద, దాని తర్వాత మా తమ్ముడు, దాని తర్వాత ఇంకొకరు. తమ్ముడు. సరే, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అందరికీ అంటే అదే question ఇప్పుడు అదే mark పెద్ద అయిపోయింది. మ్యాటర్ Hot మాకు. topic. మా మ్యారేజ్ పెళ్ళి ఎప్పుడు? అంటే ఇంట్లో తెలుస్తుంది కదా ఎప్పుడు పెళ్లి చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు చేయాలో, అప్పుడు మేము చేసుకుంటాం. అర్థం కాదు. అంటే లవ్ మీ ఇష్టం, పెళ్ళి వాళ్ళ ఇష్టం. అంటే మేమేమనుకున్నామంటే, సో యాక్చువల్లీ మేము పెళ్లి చేసేసుకున్నా మా ఇంట్లో ఏమనరు. వాళ్ళు ఏంటంటే మీ ఇష్టమే అని చెప్పారు. బట్ మేమే ఆగాం, ఎందుకంటే మాకు కొంచెం ఆ వెనకాతల ఏవైనా ఉండి ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత బాధపడి ఎందుకు అనవసరంగా అనుకొని మేమే ఆగాం అనమాట. ఒక 2-3 years తర్వాత కొంచెం సెట్ అయ్యే అంతవరకు కాకపోయినా కొంచెం ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉండేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుని మేము ఇంకా అలా. సో ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆఫ్టర్ లిటిల్ బిట్ సెటిల్మెంట్ అయినా సరే చేద్దామని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఫస్ట్ లవ్ స్టోరీ ఎట్లా అంటే ఒక లోపల ఒకటి స్టార్ట్ అయింది, ఒక ఫీలింగ్? ఫస్ట్ నీకే స్టార్ట్ ఫస్ట్ నాకే. అబ్బా, ఫస్ట్ నేనే వీళ్ళ ఇంటికి వెళ్ళేది అనమాట, వర్షంలోని ఫుల్గా. అప్పుడు నాకు గుండుండేది, గుండుండి వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ మమ్మీ డాడీ మాట్లాడారు. సడన్గా వచ్చారన్నమాట, సడన్గా తినొచ్చింది. సడన్గా తినొస్తే యాక్చువల్లీ చెప్పాలంటే నేను అంటే వీళ్ళ డాడీ నాకు మాయ అవుతారు కదా. సో మా మాయ వాళ్ళ డాటర్ అని అనుకోలేదు నేను, ఎవరో అనుకున్నాను. దాంతో చెప్పాను మా కూతురు అవుతుంది అనుకుని. ఓహో అక్కడ అనుకుని అప్పటి నుంచి చూపులు అలాగా తినే ఇన్స్టాగ్రామ్ అలా వెళ్ళిగా మా అన్నీ ఉన్నాడు అనమాట. మా అన్నీ చెప్పాడు, ఇన్ని ఇన్స్టాగ్రామ్ ఏంటి, నువ్వు నార్మల్గా వీడియోస్ చేస్తుంటావు, మా తమ్ముడు వీడియోస్ చేస్తుంటాడు అని. నేను కూడా చేస్తుంటాను అప్పుడు 2021లో. అయితే చాలా లేట్గా అప్డేట్ అయ్యాను. నేను 2017 నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో మా అన్నయ్య చెప్పాడు ఇలాగా మా తమ్ముడు వీడియోస్ చేస్తాడు అంటే, నేను కూడా చేస్తాను అనుకుని మా అన్నయ్యకి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తుంటే నేను సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కూడా సెర్చ్ చేసి అక్కడ ఫాలో చేసి అక్కడే నేను లైక్ చేసి మెసేజ్ చేశాను. బట్ నేను చూడలేదు, నేను ఇంటికి వెళ్ళాక అప్పుడు చూసింది. అప్పుడు అక్కడ నుంచి అలా స్టార్ట్ అనమాట. ఇంకా ఎంత పెద్ద టాస్క్ స్టార్ట్ అయింది. సూపర్. సో మొత్తానికి అలా చిగురించింది ప్రేమ. అది. సో ఇక్కడ ఎప్పుడు తను అంటే కేర్ చేయడం ఎక్కువ, అంటే రెస్పెక్ట్ ఇస్తాడు చాలా పేరెంట్స్కి కానీ ఎవరికైనా. ఎలా పడితే అలా ఉండడు, అంటే గోల్ ఉంటుంది, ఎలా చూసుకోవాలి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అవన్నీ నేను చూసుకొని ఓకే. మెయిన్ మా డాడీకి నచ్చాడు, ఇంకా నేను కూడా యాక్సెప్ట్ చేశాను. అది కాదురా, ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఇద్దరిది? 4. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 5 అయిపోయింది. 5 years నిజంగానే గుడ్ రిలేషన్షిప్. 5 years అంటే ఓకే. సో 5 yearsలో గొడవలు కామన్గా జరుగుతుంటాయి కదా చాలా. సో ఇద్దరిలో ఎవరు డెవిల్? సో కోపం వచ్చేటప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాలి. ఎలా బిహేవ్ చేసి కోపం వచ్చినప్పుడు కావాలి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కోపం చూపించింది నేను. బట్ తిను ఎలా అంటే తిను అంత చూపించదు, కోపడుతుంది బట్ ఎక్స్ప్రెస్ అంత చేయదు అనమాట. ఇప్పుడు నేను ఎక్కువ హైపర్ అయిపోతాను అనమాట. అది తిను కోపం వచ్చినప్పుడు నేనే స్టార్ట్ చేస్తాను, నేనే ఎండ్ చేస్తాను. మధ్యలో గేమ్ అంతా తిన్నాడు. స్టార్టింగ్ నాదే, ఎండింగ్ కూడా నాదే. స్టార్టింగ్ ఎలా ఉంటుంది చేస్తాను అంటే నాకు సైలెంట్ గా ఉంచాలనిపించదు, ఏదో ఒకటి చెయ్యాలి, గొడవ ఆడాలి. అలాగా లాస్ట్లో నేనే ఇంకా ఫోన్లే సారీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతాను, సెట్ అయిపోయింది. అది అలా ఉంటుంది. గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, నేనే కొంచెం ఉంటుంది కదా మాత్రం కొంచెం ఈగో అని కాదు. ఈగో అని మా రిలేషన్లో ఈగో అయితే లేదు, ఉండదు.
ఫోన్లే ఎలాగ ఎంత పెద్ద గొడవడినా ఏమైనాను ఫోన్లే నా అమ్మాయి కదా నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది అన్నట్టుగా ఉంటాం. తినంటది చెప్తాను తనకి సారీ అదంటే ఫోన్లే నాకే కదా అంటాం లైట్ అంటాడు. అంతే కదా, నాకు కాకపోతే ఇంకెవరికి సారీ వచ్చింది కదా, సారీ అయితే వచ్చేసింది కదా. తిని మాత్రం సారీ చెప్పదు అంత బేగా. సారీ చెప్పని అది తప్ప అన్ని చెప్తాడు. అది నిజం, సారీ తప్ప అన్ని చెప్తుంది, సారీ అని మాత్రం రాదు. మనకి ఇష్టమైన వాళ్ళకి సారీ చెప్పలేం కదా. సారీ చెప్పవసరం లేదు కూడా నాకు. అంతే కదా. అంతే. సూపర్. సో ఎప్పుడైనా సరే అమ్మాయిలు మెసేజ్లు చేయడాలు బాబోయ్ ఇన్స్టాగ్రామ్ నాకైతే బీపీ వచ్చేది తెలుసా. నాకు అస్సలు నచ్చదు నాకు. నేను వాళ్ళకి మెసేజ్ రిప్లై నేనే ఇస్తుంటాను, చూస్తాను, రిప్లై ఇస్తాను. ఏదైనా ఇక్కడ నుంచి కానీ వెళ్ళిందా ఇంకా అయిపోయింది ఆ రోజు. అది వెళ్ళదు. సిస్టర్ అని పెడతాడు, ఓకే సరేలే సిస్టర్ కదా అని లైట్ తీసుకుంటాను. ఎక్స్ట్రా ఏమైనా వచ్చింది అనుకోండి తనే చెప్పేస్తాడు. అమ్మాయి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయిలే. మరి ఏం చేయండి, నేనేం చేయలేను కదా. కాపాడుకోవాల్సి వస్తుంది. ఎలా కాపాడుతున్నావు? లేదు నా కోసం నాకు తెలుసు కాబట్టి ఓకే. నాకు దొరకాల్సింది దొరికింది అక్క, ఇంకా అవసరం లేదు. అది అంటే ప్రతి బాయ్కి ఒక కొన్ని థాట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనం ప్రేమించే అమ్మాయి ఇలా ఉండాలి, ఈ విధంగా మ్యారేజ్ ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి అని. సో నువ్వు ఎలా అంటే నాకు కావాల్సింది దొరికింది అక్క అనుకో, నీకేం కావాలనుకున్నా ఏం దొరికింది? చెప్తాను వినండి. స్టార్టింగ్ నేను అలాగే మా ఫ్రెండ్స్ కనే ఉండి, ఒరే మనం అనుకున్న అమ్మాయి ఎలా దొరికేస్తుందిరా అనుకుని. నాకు ఎలా ఉండేది అంటే, నాకు అమ్మాయి షార్ట్గా ఉండాలి, తిని షార్టే ఇంత వస్తుంది. ఇంకేంటంటే సిల్క్ హెయిర్ ఉండాలనుకొని. సో సిల్క్ హెయిర్ ఉంటే నాకు కర్లీ కదా. సో మాకు చైల్డ్ ఎవరైనా పిల్లలు ఎవరైనా పుడితే నా కర్లీ తను సిల్క్ ఉండి మంచి హెయిర్ వస్తుంది అనుకో, తినికి సిల్క్ హెయిర్. సో అమ్మాయి డ్యాన్స్ వేయాలి, తిని డ్యాన్స్ వేస్తుంది. ఇంకేంటి అంతా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా మా ఇంట్లో వంటలు ఇష్టం. సేమ్ మా ఇంట్లో ఉన్నట్టుగా తిని ఉంటుంది అది. ఇంకా మొత్తం ఇంకా నేను అనుకున్నట్టుగా. సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలా కావాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా నాకు కావాల్సింది వచ్చింది. సో ఇంకా నాకు ఇంకేముంది, ఇంకంతే, ఇంకా అవసరం లేదు కదా. చూసారా, ఫ్యూచర్ లో మీ బేబీస్ గురించి కూడా ఆలోచించాడు. మేము ఎలా తెలుసా, చూడు ఈ అమ్మాయి, మేము స్క్రోల్ చేస్తుంటాం కదా, ఈ పిల్ల చూడు సేమ్ మన హెయిర్ లాగే ఉంది కదా, అంటే మన ఇద్దరు హెయిర్ అంటే మన ఇద్దరం ఎలా మిక్స్ చేస్తే ఎలాగా మేము అలా చేసుకుంటుంటాం. అలా షేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ లో తినే లవ్ అయితే తినే. ఇంకా ఎన్నో మంది వచ్చినాను, నేను అదే ఎన్నో మంది వచ్చినాను, అది పాసింగ్ క్లౌడ్స్. కానీ ఫస్ట్ టైం లవ్ చేసింది అయితే తిన్నా. ఫస్ట్ లవ్. సూపర్. అండ్ అఫ్ కోర్స్ తను ఆల్రెడీ చెప్పేసింది, నా ఫస్ట్ రిలేషన్ అది నేను ఆల్రెడీ చూసేసాను ప్రీవియస్ కాబట్టి. సో మొత్తానికైతే ఇలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇద్దరు?